విపరీతంగా జుట్టు రాలిపోతుందని బాధపడుతున్న వాళ్ళు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తున్న వాళ్ళు, ఇలా ఎవరైనా సరే ప్రతిరోజు భోంచేసేప్పుడు మొదటి 3 ముద్దలు ఈ పొడితో కలుపుకొని తిన్నారంటే ఒత్తైన జుట్టుతో పాటు ఐరన్, కాల్షియం లాంటి ఎన్నో న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ అందుతాయి. ముందుగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని తెల్లగడ్డలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తెల్లగడ్డలు ఫ్రై అవ్వకపోయినా పర్వాలేదు, మిగిలినవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 50 గ్రాముల పుచ్చకాయ గింజలు, 50 గ్రాముల గుమ్మడి గింజలు, అలాగే 50 గ్రాముల నువ్వులు, ఇలా ఇవన్నీ సమానంగా తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలిపి 150 గ్రాములు అయ్యాయి కదా. ఈ కొలత కోసం 4 ఉసిరికాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి 1 గంట సేపు ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకి తీసుకొని అదే పాన్ లో 1 కప్పు శుభ్రం చేసుకున్న కరివేపాకు వేసి అది ఫ్రై అయిన తర్వాత అదే పాన్ లో 1 కప్పు మునగాకు కూడా తీసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని బాగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే గింజల నుండి ఆయిల్ వచ్చి పొడి రాకుండా ముద్దలాగా అయిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గింజలు, ఉసిరి, కరివేపాకు, మునగాకు యూజ్ చేశాం కాబట్టి చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. విపరీతంగా జుట్టు రాలిపోతుందని బాధపడుతున్న వాళ్ళు, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వాళ్ళు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తున్న వాళ్ళు, ఇలా ఎవరైనా సరే ప్రతిరోజు భోంచేసేప్పుడు మొదటి 3 ముద్దలు ఈ పొడితో కలుపుకొని తిన్నారంటే ఒత్తైన జుట్టుతో పాటు ఐరన్, కాల్షియం లాంటి ఎన్నో న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ అందుతాయి. ముందుగా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు,